ఈరోజు అయితే మనం నోరూరించే కరకరలాడే టేస్టీ అయిన చెకోడీలను అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము. ఏంటి చెకోడీల హాట్ చిప్స్ లో ఇంకా చెకోడీల షాప్ లో అయితే దొరికే చెకోడీలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా మనం చెకోడీలకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే మెయిన్ గా బియ్యం పిండి అయితే ఉండాలి, పెసరపప్పు. ఈ పెసరపప్పు అయితే మనం చాలా కొద్దిగా తీసుకోవాలి. అలాగే మనం ఇందులోకి రుచికి సరిపడేంత ఉప్పు, జీలకర్ర, చిటికెడంత పసుపు, హాఫ్ స్పూన్ కారం. ఈజీగా ఇంత కొద్దిగా ఐటమ్స్ తోటి మనం టేస్టీ కరకరలాడే చెకోడీలకి ప్రాసెసింగ్ లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు అయితే మనం వేసుకుంటున్నాము. సో చూడండి, ఎంత బియ్యం పిండి తీసుకుంటే దానికి ఎక్స్ట్రా 1 అయితే యాడ్ చేయాలి. 2 కప్పులు నీళ్ళు అయితే మనం ఇందులో వేసుకొని ఈ నీళ్ళని మనం కొంచెంసేపు వేడవనిద్దాం. ఈ నీళ్ళల్లోకి మనం పెసరపప్పు అయితే వేసుకుందాము. సో పెసరపప్పు అయితే వేస్తాము. ఇప్పుడు మనం పెసరపప్పు వేస్తాం కాబట్టి పెసరపప్పును మనం కొంచెంసేపు ఉడకనిద్దాం. కొద్దిగా ఉడికిపోయింది కాబట్టి దీంట్లోకి మనం తగినంత అయితే ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు అనేది వేస్తాం కాబట్టి దీంట్లోకి కారం, సరిపడేంత జీలకర్ర, చిటికెడంత పసుపు ఇవన్నీ వేస్తాం కాబట్టి మనమైతే ఒకసారి అయితే కలిపేసుకుందాము. సో చూడండి, అంతా కలిపేస్తాం మనం. అలాగే దీంట్లోకి మనం బియ్యం పిండి అయితే వేసుకుందాము. సో ఈ బియ్యం పిండి అంతా వేస్తాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము. సో మనం చెకోడీలు చేసినప్పుడు చిటికెడంత పసుపు వేస్తేనే చాలు ఫ్రెండ్స్. మనకి చాలా పసుపు కలర్ అనేది వచ్చేసి చెకోడీలు అనేది చాలా బాగుంటుంది. ఈ నీళ్ళంతా కూడా మన బియ్యం పిండి అయితే అబ్జర్వ్ చేసుకుంది. మనం అయితే ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. అంతా కూడా నీళ్ళు లేకుండా ఉండలు అంత రాకుండా కూడా మనం బాగా కలిపేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన చెకోడీలను బాగా వచ్చినట్టు. ఇది కలిపేసుకుంటున్నాం కాబట్టి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము. సో నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తాను కాబట్టి దీన్ని ఫస్ట్ మనం చల్లార్చుకుందాము. ఇప్పుడు మనకి నేను ఇందాక ఈ పిండి అన్నది ఫుల్గా చల్లారాలి అన్నాం కదా, కంప్లీట్గా అన్నది చల్లారిపోయింది. మనం ఇందులోకి చల్లారిపోయింది కాబట్టి మన చేతులకి అన్నది మొత్తం అంటుకుంటుంది. సో అంటుకోకుండా ఉండాలంటే మనం చేతికి నూనె అన్నది రాసుకుంటున్నాము. నూనె, నెయ్యి ఏదైనా రాసుకొని మనమైతే కలిపామనుకోండి మన చేతికి అంటుకొని ఉంటుంది. మీరు ఈ పిండిని అయితే బాగా కలుపుకోండి. ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద ఈ పిండి వేస్తారు అనుకోండి, అప్పుడు మనకి ఆ చేతితో ఉన్న నూనె మనకి సరిపోతుంది. ఈ విధంగా మీరైతే ఈ చెకోడీల పిండిని బాగా కలిపేసుకున్నారు అనుకోండి, అంత మంచిగా మన చెకోడీలు అన్న వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే మీరైతే మొత్తం కూర కలిపేయండి. ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం కూర చపాతీ పిండి లాగా అయితే తయారు చేసుకున్నాము. చూడండి, చెకోడీలు అన్న మనం చపాతీ పిండి లాగా అయితే తయారు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చెకోడీలు చేయడానికి ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం అయితే ఒక చిన్న పిండి తీసుకొని దాన్ని అయితే మనం ఎలా అయితే ఒత్తుకోవాలి. సో మొత్తం కూర ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక చిన్న బాల్ అయితే మనం చేసుకోవాలి దాంట్లోకి వెళ్ళే. ఈ విధంగా మనమైతే అనుకున్నాం అనుకోండి, మీరు కావాలంటే టేబుల్ కూర కొద్దిగా నూనె రాశారు అనుకోండి ఇంకా మంచిదే. ఇప్పుడు మనమైతే ఈ టేబుల్కి మనం ఈ చెకోడీ పిండి అయితే మనం స్ట్రైట్ పుల్ల ఉంటుంది కదా, అలాగైతే సన్నగా అయితే మనం ఒత్తుకుంటున్నాము. ఇలా వచ్చింది కాబట్టి మనమైతే ఈ చెకోడీలు ఉన్నాయి కదా దాన్ని అయితే మనం తిప్పేసుకుంటున్నాము. సో చూడండి, అంతే టేస్టీ అని రుచికరమైన చెకోడీ అన్నది ఒకటైతే మనం తయారు చేస్తాము. సో మిగిలినవన్నీ కూడా అయితే తయారు చేసుకోండి. ఇవైతే 4 అయితే తిన్నప్పటికీ మన కడుపు అనేది నిండిపోయి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో మీరైతే ఈ విధంగా తయారు చేసుకునే ఒక దాంట్లో అయితే ఇలా పెట్టుకోండి. సో మేము మళ్ళీ ఇంకోటి కూడా చేస్తున్నాం. ఇలాగా మళ్ళీ కూడా మనమైతే ఒక సన్నటి స్టిక్ లాగా అయితే మనం ఇలా ఒత్తుకొని ఉండాలి. సో చెకోడీలు అన్నవి ఎంత అంత టేస్ట్ ఉండదు, చాలా మంచి టేస్ట్ ఉండి అందరూ కూడా కంపల్సరీగా చేసుకోండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ చెకోడీలు అన్నది క్యాటరింగ్లో కనుక లేకపోతే బర్త్డే పార్టీస్గా అక్కడైతే మనకి స్నాక్స్ లాగా అయితే ఇస్తారు. సో ఇంత టేస్టీ అని చెకోడీలు మనమైతే ఇలా ఒత్తుకుంటున్నాం కాబట్టి ఇలా మనం 2వ చెకోడీలు కూడా ఇలాగైతే తయారు చేసుకున్నాము. మీరంతా కూడా ఈ విధంగా మేమైతే 2 చెకోడీలు తయారు చేసుకున్నాము. మొత్తం పిండినంతా కూడా యూజ్ చేసుకొని మీరైతే చెకోడీలు అన్నీ తయారు చేసుకోండి. ఇప్పుడు మనం మొత్తం కూడా ఈ విధంగా సరిపడేంత చెకోడీలు అన్నీ కూడా తయారు చేసుకున్నాము. ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి దీనికి ఫస్ట్ మనమైతే నూనె అయితే వేసుకుందాము. నూనె అయితే మనకి డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే మీరు వేసుకోండి. సో మనము డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే వేసుకున్నాము. ఈ నూనెని మనం కొంచెంసేపు వేడవనిద్దాం. ఇప్పుడు మనకి నూనె అయితే బాగా వేడైపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా మనమైతే చెకోడీలను అయితే వేసుకుందాము. సో చూడండి, మనకి ఫస్ట్ నూనె అనేది బాగా వేడైంది అనుకోండి, మన చెకోడీలను అంత ఈజీగా మంచిగా అయితే మనకి కాలుతుంది. సో అప్పుడు మీరు చెకోడీలను వేస్తారు అనుకోండి, గోల్డెన్ కలర్ అయితే ఫ్రై అయిపోయి చెకోడీలను మంచి టేస్ట్ అనేది వస్తుంది.
ఈ విధంగా మీరైతే అన్ని చెకోడీలను అయితే వేసుకున్నారు అనుకోండి, ఇలాగా ఉండదు, మనకి స్నాక్స్ కూడా భలే పనికి వస్తుంది చెకోడీలు అన్నీ కూడా. ఇప్పుడు మనమైతే ఇటుపక్క అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన చెకోడీలు అయితే రెడీ అయిపోయాయి కాబట్టి మనం తిప్పేసుకుంటున్నాము. సో మనం రెండు పక్కల కూడా బాగా ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి మనం అంతా కూడా నిదానంగా మొత్తం కూడా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా మీరు కూడా చెకోడీలు అన్నీ తిప్పేసుకొని మళ్ళీ ఇటు పక్క అయితే ఫ్రై చేసుకోండి. చెకోడీలు అనేవి ఎంత బాగా ఫ్రై అయిపోయాయి కదా, అంతా కూడా మనకైతే గోల్డెన్ కలర్లో వచ్చి చాలా బాగుంది చూడడానికి. సో టేస్ట్ కూడా చాలా బాగుందని అనుకుంటున్నాను. సో తీస్తున్నప్పుడు ఇది అయితే కరగల్లాడి సౌండ్ అయితే మాకు వస్తుంది, వినిపిస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా ఇలాంటి టేస్టీ అయిన చెకోడీలని ఇంట్లోనే తయారు చేసుకున్నారు అనుకోండి, అలాగా ఉండదు మన టేస్ట్ వచ్చేసి. ఇప్పుడు మీరు ఈ విధంగా మొత్తం చెకోడీలు అన్నీ కూడా తయారు చేసుకొని మన సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకోండి. మేమైతే సపరేట్ సర్వింగ్ ప్లేట్లో కూడా వేస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఏదో వేస్తాం కాబట్టి మిగిలిన చెకోడీలు కూడా ఇప్పుడైతే వేసుకుందాము. మనం అంతా కూడా నూనెకి సరిపడా అంత అయితే వేసుకోండి, డీప్ ఫ్రైకి సరిపడంత. సో తగినంత అయితే వేసుకున్నారు అనుకోండి, ఎన్ని చెకోడీలు కావాలంటే అన్ని చెకోడీలు అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చెకోడీలు అన్నీ కూడా వేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనమైతే మొత్తం సర్వింగ్ ప్లేట్లు నింపేసుకున్నాం చెకోడీలు అన్నీ కూడా. ఈ విధంగా మనమైతే బోలెడన్ని చెకోడీలు అయితే రోస్ట్గా అయితే ఫ్రై చేసుకున్నాము. సో మంచి కలర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెకోడీలన్నీ. వెంటనే నేను ఇప్పుడు టేస్ట్ చేస్తే ఎలాగుందో చెప్తాను మీకు. చాలా బాగుంది, సూపర్ ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. మీరు అందరూ కూడా ఇలాంటి యమ్మీ అయిన చెకోడీల్ని ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోండి. అందరికీ కూడా వండి పెట్టండి ఫ్రెండ్స్, మంచి స్నాక్స్ అని చెప్పొచ్చు. ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అందరికీ ఈజీగా అప్పటికప్పుడే వండి పెట్టచ్చు. చెకోడీలు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో బ్లాగ్లోనూ కుకింగ్ థీమ్లోనూ అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.